యావత్ భారతదేశం ఎదురు చూసినటువంటి అయోధ్య బాలరాముడి ఆలయ నిర్మాణం పూర్తయింది. విగ్రహ ప్రతిష్ఠ కూడా గత నెల 22న చాలా వైభవంగా నిర్వహించారు. దీనికి ప్రముఖులంతా కూడా హాజరైనటువంటి విషయం మనకు తెలిసిందే. కాకపోతే అయోధ్య బాలరాముని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అయోధ్యకి తరలి వెళ్తున్నారు. కాకపోతే అక్కడ ఆ రద్దీని నియంత్రించడంలో పాటు అక్కడ వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం అటు శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ కొంత తలనొప్పిగా మారినటువంటి పరిస్థితుల్లో అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఆ ఒక్క నిర్వహణ బాధ్యత ఎలా ఉంటుంది, అసలు క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, క్యూ లైన్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అనే విషయాలపైన అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులు టీటీడీని సంప్రదించింది. అంటే ఇది 3 వారాల ముందే తిరుమలలో ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు నేరుగా వచ్చి సందర్శించారు. కాకపోతే ప్రస్తుతం టీటీడీ ఈవోతో పాటు అటు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అధికారులను అటు అయోధ్యకి రావాలని చెప్పి కూడా అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు కోరినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం టీటీడీ ఈవోతో పాటు టీటీడీ ముఖ్య అధికారులంతా కూడా అయోధ్యలో పరిశీలిస్తున్నారు. అంటే క్యూలైన్ మేనేజ్మెంట్తో పాటు క్రౌడ్ మేనేజ్మెంటు, అదేవిధంగా అన్నదానము, జరిగేటువంటి ఆర్జిత సేవలకు సంబంధించి ఎలా నిర్వహించాలి, ఎలా నియంత్రించాలనే విషయాలపైన కూడా కొన్ని సలహాలు సూచనలు తీసుకున్నట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే గతంలోనే అటు వైష్ణోదేవి ఆలయం కావచ్చు, లేదంటే కాశీ, షిరిడీ వంటి ఆలయాల సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా టీటీడీ అధికారులను సంప్రదించి ఎలా నిర్వహణ చేయాలనే విషయాలు కూడా వాళ్ళు సలహాలు సూచనలు తీసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. కాకపోతే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి అయోధ్య ఇష్యూలో భాగంగా సుప్రీంకోర్టు తీర్పుతో ఆలయ నిర్మాణం పూర్తయింది. విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అక్కడికి చాలామంది భక్తులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడంలో కొంత అయోధ్య ప్రతినిధులు చేతులెత్తేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అటు టీటీడీ అధికారులను సంప్రదించినటువంటి పరిస్థితుల్లో నేరుగా అయోధ్యకు వెళ్ళినటువంటి టీటీడీ ఈవో ధర్మారెడ్డితో పాటు మరికొంతమంది అధికారులు అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ని మొత్తం కూడా క్లియర్ చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా అక్కడికి వచ్చేటువంటి వసతి కల్పించడంతో పాటు ప్రసాదాలు, ఆర్జిత సేవలు, అన్నదాన కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి, అందులో భాగంగానే అటు దక్షిణాది అలవాట్లు వేరే ఉంటాయి, ఉత్తరాదికి సంబంధించినటువంటి ఆలయాల్లో ఒక రకంగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఒకే రకంగా ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో భక్తులు ఒకవేళ ఎక్కువ సంఖ్యలో అక్కడికి వస్తే ఎలా నియంత్రించాలనే దానిపైన కూడా కొంత సలహాలు ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అంటే ప్రత్యేకించి తిరుమలలో మనం చూస్తూనే ఉంటాము, ప్రతిరోజు కూడా 60,000 నుంచి 1,00,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటూనే ఉంటారు. వాళ్ళకి మహాలఘు దర్శనం ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలా సులభంగా, సురక్షితంగా వాళ్ళైతే దర్శనం చేసుకొని బయటికి వచ్చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే అటు గతంలో చూసుకున్నట్టయితే టీపీసీ నుంచి ఆ శ్రీవారి ఆలయంలోకి భక్తుల్ని పంపించేవారు. అయితే ఇప్పుడు వైకుంఠం 1, వైకుంఠం 2 అనేటువంటి 2 కాంప్లెక్స్లు నిర్మించినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ క్రౌడ్ ఎక్కువ అయితే ఆ ఒక క్యూ కాంప్లెక్స్లో పెట్టి అక్కడ కావాల్సినటువంటి వసతి సదుపాయాలన్నీ కూడా భక్తులకి కల్పించిన తర్వాత క్రమబద్ధీకరణ క్రమంలో ఆ సమయానికి భక్తుల్ని దర్శనానికి అనుమతించేటువంటి వెసులుబాటు టీటీడీ ఎప్పటి నుంచో కూడా చేస్తూ ఉంది. సో ఈ క్రమంలోనే అక్కడ ఎక్కడా కూడా తొక్కిసలాట జరగదు, స్వామివారి దర్శనానికి ఎక్కడా భక్తులు తోపులాట అనేది ఉండదు. చాలా ప్రశాంతంగా వెళ్ళి స్వామివారిని దర్శించుకునేటువంటి క్రమం చాలా క్లియర్గా అక్కడ మనం చూస్తూనే ఉంటాం తిరుమలలో. సో అదే తరహా వాతావరణం ప్రస్తుతం అయోధ్యలో కనిపిస్తోంది కాబట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, క్యూ లైన్ల నిర్వహణ, అదేవిధంగా క్యూ కాంప్లెక్స్ల్లో ఎలా భక్తుల్ని ఉంచి వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన కూడా టీటీడీ అధికారులు పలు సూచనలు, సలహాలు ఇచ్చినట్టయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు కూడా ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో కూడా అధిక సంఖ్యలో తిరుమలకి భక్తులు వస్తూ ఉంటారు. దాదాపు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు తిరుమలకి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. సో ఆ సమయంలో కూడా తిరుమలకు వచ్చే ప్రాంతాల్లో కావచ్చు, లేదంటే భక్తులు బస చేసేటువంటి వసతి సముదాయాలు, అన్నదాన సత్రాలు కావచ్చు, లేదంటే ప్రసాదం తీసుకునేటువంటి క్రమంలో ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా టీటీడీ ఆ ఒక మేనేజ్మెంట్ చేయగలుగుతుందంటే నిజంగా టీటీడీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే టీటీడీలో పర్మనెంట్ ఎంప్లాయీస్ 14,000 మంది ఉన్నారు. ఇక అవుట్సోర్సింగ్, టెంపరవరీ చేసేటువంటి వారు కొంతమంది అక్కడ విధులు నిర్వహిస్తూ ఉంటారు. దాంతోపాటు కూడా భద్రతాపరమైనటువంటి అంశాల కారణంగా అటు లోకల్ పోలీసులతో పాటు విజిలెన్స్ సెక్యూరిటీ, దాంతోపాటు కూడా మరికొంతమంది కేంద్ర బలగాలు కూడా అక్కడ విధుల్లో ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూనే ఉంటాం. సో ఇంతమంది సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు నేరుగా
తిరుమలకు వెళ్ళి అక్కడ వసతి సముదాయం పొందడమే కాకుండా అన్నదానం కావచ్చు, లేదంటే స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి భక్తులు ఇష్టపడేటువంటి లడ్డూను కూడా చాలా సులువుగా తీసుకునే పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు కూడా స్వామివారి దర్శనం కూడా సరైనటువంటి సమయాల్లో చేసి కిందకి వచ్చేటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూనే ఉంటాం. సో అదే తరహా వాతావరణం ప్రస్తుతం అయోధ్యలో కనిపిస్తోంది. కాబట్టి మనం ఇటీవల చూస్తూనే ఉన్నాం, దాదాపు 50 నుంచి 60 వేల మంది భక్తులు కూడా ఒక్కసారిగా అయోధ్యకి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపించాయి. సో అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఆలయ నిర్వాహకులు కొంత ఆ క్రౌడ్ని మేనేజ్ చేయడంలో విఫలమయ్యారనేటువంటి వార్తలు కూడా మనం విన్నాం. సో ఈ తరహాలోనే టీటీడీ అధికారులు సలహాలు గతంలో ప్రముఖ దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు తీసుకున్నారు. కాబట్టి అటు అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా టీటీడీని సంప్రదించింది. ఈ క్రమంలోనే ఈవోతో పాటు కొంతమంది అధికారుల బృందం అయోధ్యకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, క్యూలైన్ నిర్వహణ ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, ఒకవేళ అధిక సంఖ్యలో భక్తులు వస్తే వారిని ఎలా నియంత్రించాలనే దానిపైన కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినట్టే తెలుస్తుంది. అంటే మనం గతంలోనే చూసాం, వారణాసిలో జరిగినటువంటి ప్రముఖ ఆలయాల ప్రతినిధుల సమావేశంలో అటు టీటీడీ ఈవో ధర్మారెడ్డి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. ఎందుకంటే టీటీడీలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, క్రౌడ్ మేనేజ్మెంటు, వచ్చేటువంటి భక్తుల సదుపాయాలు కావచ్చు, శ్రీవారి దర్శనానికి సంబంధించి ఎటువంటి టీటీడీ చర్యలు తీసుకుంటుందో అనే దానిపైన కూడా మిగతా ఆలయాల ప్రతినిధులకి చాలా స్పష్టంగా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇవ్వడం జరిగింది. సో అదే తరహాలోనే అన్ని ఆలయాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా దాన్ని కొంత పాటిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే ప్రస్తుతం అయోధ్యలో కూడా అటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం టీటీడీ బృందం అనేది అయోధ్యలో పరిశీలిస్తోంది. దానికి సంబంధించినటువంటి ఆలయ మ్యాప్ కావచ్చు, లేదంటే భక్తుల్ని లోపలికి పంపించేటువంటి క్రమము, అక్కడ భక్తులు వేచి ఉండడానికి ఎటువంటి సదుపాయాలు, వసతి సముదాయాలు ఏర్పాటు చేయాలి, వాటిని క్యూ కాంప్లెక్స్లో పంపించి ఎలాగా స్వామివారి దర్శనం కల్పించి సురక్షితంగా బయటికి తీసుకురావాలనే దానిపైన కూడా కసరత్తు అయితే ప్రారంభించింది. దాంతోపాటు కూడా స్వామివారి ప్రసాదానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సులువుగా దొరికేటట్టు అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి కూడా, అంటే టీటీడీకి సంబంధించినటువంటి ఆ మేనేజ్మెంట్ ఎలాగైతే ఉంటుందో ఇంజనీరింగ్ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి వారితో సంప్రదింపులు జరిపి కొంతమంది సిబ్బందిని కూడా రిక్రూట్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ కూడా చేస్తుందని కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే చాలా క్లియర్గా అయోధ్యకు సంబంధించినటువంటి ఆలయ నిర్వహణ సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలకి ఎలాగైతే టీటీడీ చేస్తుందో అలాగే అయోధ్యలో కూడా నిర్వహించేటువంటి క్రమంలో టీటీడీ అధికారులు సంప్రదించినటువంటి పరిస్థితిలో ప్రస్తుతం టీటీడీ ఈవోతో పాటు మరికొంతమంది అధికారులు కూడా అయోధ్యలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.